గుంటూరులోని లార్జ్ సెంటర్లో ఆంధ్ర లూథరన్ బీఈడీ కాలేజీలో ఈరోజు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేయాలని కోరడమైంది. ఈ కార్యక్రమంలో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, అలాగే క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్రాల మాని, చిట్టబత్తిన చిట్టిబాబు, జనసేన నాయకులు మోనుబోయిన శ్రీనివాస్ యాదవ్, గాద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి మాతో పాటు చేసినటువంటి మరో పెద్దలు ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, గౌరవనీయులు పెద్దలు కోవలపూడి రవీంద్ర గారు, నాని గారు, వేఎంసీ కోశాధికారి సోదరుడు మోదీస్ గారు, దన్నా మోదీస్ గారు, సోదరుడు చిట్టిబాబు గారు, జనసేన పార్టీ నాయకులు వానవరి శ్రీనివాస్ యాదవ్ గారు, గాలి వెంకటేశ్వర గారు, విచ్చేసిన ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎల్ఎస్సి స్కూల్ ఉపాధ్యాయులకి విద్యార్థులకి సందర్భంలో కోరుకుంటారు. మరి మేము ఇక్కడికి విచ్చేసినటువంటి అంశం అందరికీ ప్రజలను చెప్పారు. రేపు 27వ తేదీ జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు. మీ అందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని. ఎందుకంటే అధికారంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 8 నెలల కాలం 9 నెలల్లో ఉన్నాం. 9 నెలల క్రితం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన దుశ్చర్యలు, దుర్మార్గాలు, వ్యవస్థల సర్వనాశనం అన్నీ కూడా గుర్తున్నాయి ప్రజలు. ముఖ్యంగా విద్యా వ్యవస్థ ఏ విధంగా నాశనం చేశారు, ఎయిడెడ్ విద్యా వ్యవస్థ ఏమైపోయింది, కనుమరుగైన పరిస్థితి ఏ విధంగా తీసుకొచ్చారు, అన్నీ కూడా వ్యవస్థలన్నీ పరిస్థితిపడిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో నాశనం చేసిన వ్యవస్థలన్నీ కూడా మళ్ళా పునరుజ్జీవింప చేయడానికి అనేక రకాలుగా ఇలా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి నారా లోకేష్ గారు అహోరాత్రులు కలిసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. గాడిలో పెట్టడానికి, పట్టాలు ఎక్కించడానికి, అభివృద్ధి గుర్తుపడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా ముందు తీసుకెళ్ళడానికి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో వచ్చినటువంటి మొట్టమొదటిగా వచ్చినటువంటి ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, మీరు అదే ఉత్సాహం సాధారణ ఎన్నికల్లో ఏ విధమైన ఉత్సాహం ఉత్తేజానికి అండగా ఉండి గెలిపించారో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి అందరికీ ఉండే ఓట్లు కాదు, విద్యులైనటువంటి పట్టభద్రులకు మాత్రం ఉండేటటువంటి ఎన్నికలు. మరి మీరు తప్పనిసరిగా విజ్ఞతతో ఆలోచించి మీ ఓట్లే కాదు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు, మీకు ఉన్నటువంటి పరిచయాలన్నీ కూడా వినియోగించి ఇలా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓట్లు వేసి గెలిపించేదాల్లో ఈ గెలుపు అభివృద్ధి, ఈ గెలుపు మంచి ప్రభుత్వాన్ని అని చెప్పాల్సినటువంటి బాధ్యత. ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి మనం ఈ విజయం ద్వారా ఒక సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వమని చెప్పి ఆ రకంగా మొదటి ప్రాధాన్యత ఓటు మీ అందరూ కూడా ఈరోజు నాకు ఇచ్చి 1 అని యాక్టివ్ వేసి నాకు గెలిపించమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఎందుకంటే సమయం లేదు, అందరూ కూడా మాట్లాడినదే, కానీ మీ అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మీ మధ్యలో మరీ ముఖ్యంగా నాన్నగారు మద్రాలు రాయిస్తారు. అదేవిధంగా ఇదే సెంటర్ నేను నా ఎదుగుదల నా యొక్క రాజకీయంగా అన్ని రకాలుగా కూడా ఈ సెంటర్, లార్డ్ సెంటర్, ఈ లార్డ్ సెంటర్లో ఉన్న ఏఎం స్కూల్ కానీ, లేకపోతే బిషప్ హౌస్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీఈడీ కాలేజ్ కానీ, హై స్కూల్ కానీ, లేదా ఏసీ కాలేజ్ కానీ, నేను కూడా ఏసీ కాలేజ్ చేస్తాను, అదేవిధంగా లా కాలేజ్ కానీ, అన్నీ మన సంస్థల మధ్యలో మేము పెరిగిన వాళ్ళం. కాబట్టి మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాల్సినటువంటి వేదికమైనటువంటి శాసనసభ్యులు, సోదర సమాజంలో కోరికలు సభ్యులు ఆనందబాబు గారికి, శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీకాంత్ గారికి, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాలి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు
పొంగల్ శ్రీనివాసరావు గారికి, ఫస్ట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోల్మూరు రవిబాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కిషోర్ గారికి, మేడం మేస్టర్ గారికి, అదేవిధంగా అన్ని ఈ యొక్క ఏఎన్సీ చర్చ్ ప్రజలైనటువంటి మోదీస్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వివిధ విద్యా సంస్థలు ఏఎన్సీ ఆర్గనైజేషన్ తరఫున ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి అండ్ నాన్ టీచింగ్